ఖరీఫ్లో ప్రధానంగా వరి, పత్తి, కంది, మొక్కజొన్న, వేరుశెనగ పంటలను సాగు చేస్తున్నారు రైతులు. విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉండడంతో భూమిలో ఉన్నటువంటి కలుపు మొక్కలు పంటలకు తీవ్ర నష్టం చేసే అవకాశం ఉంది. కలుపు మొక్కలు పంటలో నీరు, పోషకాలు, సూర్యరశ్మికి పోటీ పడుతూ పంట దిగుబడిని తగ్గిస్తాయి, పంట నాణ్యతను తగ్గిస్తాయి. కావున వానాకాలం సాగు చేసే వివిధ పంటల్లోని కలుపు మొక్కల నివారణ పద్ధతులను రైతులకు తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్. రైతులను కలుపు మొక్కల సమస్య వేధిస్తోంది. ఒకవైపు కూలీల కొరత, మరోవైపు కురుస్తున్న వానలతో కలుపు మొక్కలు అధికమై పంట ఎదుగుదలను అడ్డుకుంటున్నాయి. అలాగే భూమిలోని పోషకాలు పంట మొక్కలకు అందకుండా కలుపు మొక్కలే లాగేసుకుంటాయి. దీంతో కలుపు నివారణ మందులపై రైతులు ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అయితే మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. అయితే ఏ పైరుకు ఏ మందును ఎంత మోతాదులో ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తరువాత మాత్రమే వాడాలి. సిఫారసు చేయని, పూర్తి వివరాలు తెలియని కలుపు మందులు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. అలా వాడితే కలుపు నిర్మూలన సరిగ్గా జరక్కపోగా కొన్ని సందర్భాలలో పంటలకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదముంది. వివిధ పంటల్లో ఆశించే కలుపు మొక్కలు, వాటి నివారణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్. మన తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో వివిధ రకాల పంటలను సాగు చేస్తూ ఉంటారు. అందులో ప్రధానంగా వరి పంటను చూసినట్లయితే దాదాపుగా 50 లక్షల ఎకరాల్లో సాగు చేస్తుంటారు. అలాగే తర్వాత ముఖ్యమైన పంట పత్తి పంటను కూడా దాదాపుగా ఒక 30 నుంచి 40 లక్షల ఎకరాల్లో సాగు చేస్తూ ఉంటారు. కంది పంటను కూడా ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. అలాగే మొక్కజొన్న పంట కూడా కొంతవరకు తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయడం జరుగుతుంటుంది. ఏ పంట అయినప్పటికీ కూడా వానాకాలంలో ఎక్కువగా వానలు కురవడం వల్ల మనకు ప్రతి పంటలో కూడా కలుపు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఆ వచ్చే కలుపుని మనము సమర్థవంతంగా యాజమాన్యం చేపట్టకపోతే దిగుబడుల మీద చాలా ప్రభావం చూపేందుకు ఎంతైనా అవకాశం ఉంది. కాబట్టి ప్రతి పంటలో కూడా మనకు సమగ్ర యాజమాన్యం, కలుపు యాజమాన్యం అనేది చేపట్టవలసి ఉంటుంది. ఈ వరి పంటను మన తెలంగాణ రాష్ట్రంలో వివిధ రకాల పద్ధతుల్లో సాగు చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా సాగు చేస్తున్న ఈ వెద వరి లేదా మనకు డైరెక్ట్ సోయింగ్ అని అంటారు. సో ఈ పద్ధతిలో చూసినట్లయితే అందులో కూడా మనకు పొడి దుక్కిలో చేయటం ఒక పద్ధతి, మరియు దమ్ము చేసి నేరుగా విత్తే పద్ధతి ఇంకొక పద్ధతి ఉంది. మనకు పొడి దుక్కిలో గనక వరి సాగు విషయానికి వచ్చినట్లయితే మనకు దమ్ము చేసే వరి కంటే కూడా ఈ కలుపు సమస్య అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పొడి దుక్కిలో సాగు చేసిన వరిలో చూసినట్లయితే మనము విత్తిన 24 గంటల నుంచి 48 గంటల లోపు మనము పెండిమిథాలిన్ అనే ఒక కలుపు మందును 1 లీటర్ మందును 1 ఎకరానికి 200 లీటర్ నీటిలో కలిపి తేమ నేలపై పిచికారీ చేసుకున్నట్లయితే మనకు కలుపు మొక్కలు మొలవకుండా చేసుకోవచ్చు. అలాగే ఇంకొక కొత్త మందు ఉంది, పెండిమిథాలిన్ ప్లస్ పైరజోసల్ఫిరాన్ ఇథైల్ అనే మందు, మిశ్రమ మందు కూడా అందుబాటులో ఉంది. స్టిల్లటోన్ ఆ పేరుతోటి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇదైతే కనుక 800 ml 1 ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి తేమ నేలపై విత్తిన 2 రోజుల లోపు అంటే 48 గంటల లోపు స్ప్రే చేసుకున్నట్లయితే కూడా పొడి దుక్కిలో నేరుగా విత్తిన వరిలో కలుపు యాజమాన్యం చేపట్టవచ్చు. అలాగే మనకు దమ్ము చేసి విత్తే వరిలో కూడా మనము కలుపు యాజమాన్యం చేపట్టవలసి ఉంటుంది. సో లేదా మనకు నేరుగా విత్తే వరి కాకుండా మనము నాటు పద్ధతి కూడా మనకు వరిని ఎక్కువగా సాగు చేస్తుంటారు. సో ఈ నేరుగా విత్తే వరిలో మనము కలుపు యాజమాన్యం కనుక చూసినట్లయితే 3 నుంచి 5 రోజుల లోపు మనం బెన్సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ ప్రెట్లాక్లోర్ అనే మిశ్రమ మందు ఉంటుంది. అదైతే 4 కిలోలు 1 ఎకరానికి వేసుకున్నట్లయితే మనకు తొలి దశలో వచ్చే కలుపుని నివారించవచ్చు. అలాగే నాటు పెట్టే పద్ధతిలో కనుక చూసినట్లయితే మనము నారుని ఒక నెల రోజుల్ని పెంచి మనము ప్రధాన పొలంలో నాటు వేయడం జరుగుతుంది. అలాగే నారు సమయంలో కూడా మనకు కలుపు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అందులో కూడా మనకు గడ్డి జాతి మరియు వెడల్పాకు జాతి కలుపులు ఎక్కువ రావచ్చు. సో గడ్డి జాతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మనము సైలఫాబ్యూటైల్ అనే ఒక మందు ఉంటుంది, 1.5 ml 1 లీటర్ నీటికి కలిపి మనము 1 వారం నుంచి 10 రోజుల నారులో మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గడ్డి జాతి కలుపును మనము నారులో
నివారించుకోవచ్చు. అలాగే వెడల్పాకు కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే బిస్పెరబాక్ సోడియం అనే మందును 0.5 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వెడల్పాకు కలుపును మనం ప్రధాన పొలంలో నారుమడిలోనే యాజమాన్యం చేపట్టి ప్రధాన పొలంలో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అలాగే మొలచిన కలుపును నివారించుకునేందుకు కూడా వరిలో మనకు యాజమాన్యం చేసుకోవచ్చు. దానికి మనకు వివయ అనే మందు ఉంటుంది. పెండిమిథాలిన్ ఈ సైలోఫాప్ కాంబినేషన్ తోటి పెనాక్సిలామ్ ప్లస్ సైలోఫాప్ బ్యూటైల్ కాంబినేషన్లో అదైతే 800 ml 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు కొత్తగా వచ్చిన కౌన్సిల్ యాక్టివ్ అనే మందు ట్రైఫమోన్ ప్లస్ ఇథాక్సిసల్ఫ్యూరాన్ అనే మిశ్రమము 90 గ్రాములు 1 ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. ఇంకొక వరి తర్వాత ముఖ్యమైన పంట పత్తిలో కూడా విత్తిన 48 గంటల లోపు మనం పెండిమిథాలిన్ ప్లస్ పైరథోపయాక్ సోడియం అనే ఒక మందు మ్యాక్స్కాట్ అనే పేరుతోటి మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇదైతే కనుక 450 ml పిచికారీ చేసుకున్నట్లయితే తొలి దశలో వచ్చే కలుపును నివారించుకోవచ్చు. అలాగే మనకు కేవలం వెడల్పాకు కలుపు కనుక మొలచిన కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే మనం పైరథోపయాక్ సోడియం అనే మందు ఉంటుంది, హిట్వీడ్ అనే మందు, అదైతే 250 మిల్లీలీటర్లు 1 ఎకరానికి. లేదా గడ్డి జాతి ఎక్కువగా ఉన్నట్లయితే మనకు క్విజలోఫాప్ ఇథైల్ అనే మందు ఉంటుంది, టర్గా సూపర్ అనే పేరుతోటి 400 ml. లేదా ప్రొపాక్విజాఫాప్ అనే ఒక మందును 250 ml కలిపి హిట్వీడ్తో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అలాగే మనకు ప్రస్తుతం క్విజలోఫాప్ ఇథైల్ ప్లస్ పైరథోపయాక్ సోడియం అనే మిశ్రమ మందు కూడా అందుబాటులో ఉంది. అదైతే 450 నుంచి 500 ml 1 ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక ప్రధాన పంట కంది. సో కందిలో కూడా మొలిచే ముందు మనకు విత్తిన వెంటనే 48 గంటల లోపు పెండిమిథాలిన్ అనే మందు 1 లీటర్ మందు 1 ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. ఇంకోటి పెండిమిథాలిన్ 38.6 అంటే 38.7% మంది అయితే 700 ml సరిపోతుంది. అలాగే మొలచిన కలుపును నివారించుకునేందుకు ఇమాజిథపైర్ అనే మందు ఉంటుంది, 300 ml 1 ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. లేదా ఇమాజిథపైర్ ప్లస్ ఇమాజిమోక్స్ మిశ్రమ మందు ఒడిసి అనే పేరుతోటి దొరుకుతుంది, అదైతే 40 గ్రాములు 1 ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. ఇంకొక ప్రధానమైన వానాకాలంలో సాగు చేసే పంట మొక్కజొన్న కూడా విత్తేటప్పుడు మనం అట్రజిన్ అనే ఒక మందును 1 ఎకరానికి 1 కిలో మందును పిచికారీ చేసుకోవచ్చు. తర్వాత మొలిచిన కలుపు నివారించుకునేందుకు కూడా మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి మందులు. అందులో ప్రధానంగా మనకు ఈ టెంబోట్రయాన్ అనే ఒక మందు ఉంటుంది, అదైతే కనుక 115 ml 1 ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. దాంతోపాటుగా అట్రజిన్ కూడా 1 అర కిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇంకొకటి టెంబోట్రయాన్తో పాటుగా ఇంకోటి మనకు టాప్రమజోన్ అనే ఒక మందు ఉంటుంది, అదైతే కనుక 40 ml 1 ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు మొక్కజొన్నలో తుంగ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే 36 గ్రాముల హాలోసల్ఫ్యూరాన్ మిథైల్ అనే మందుతో పాటుగా 1 అర కిలో అట్రజిన్ని కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే తుంగని కూడా మనము నివారించుకోవచ్చు మొక్కజొన్నలో. ఇప్పుడు మనకు మీసోట్రాయన్ ప్లస్ అట్రజిన్ అనే ఒక మిశ్రమ మందు కూడా మొక్కజొన్నలో పిచికారీ చేసుకునేందుకు అందుబాటులో ఉంది, అదైతే కనుక 1 ఎకరానికి 1400 ml పిచికారీ చేసుకున్నట్లయితే అన్ని రకాల కలుపుల్ని కూడా మనము మొక్కజొన్నకి ఎటువంటి హాని లేకుండా మనము నివారించుకునేందుకు ఎంతైనా అవకాశం ఉంది. ఎక్కడైనా వానాకాలంలో కొంతవరకు గద్వాల్ అటువంటి ఏరియాలో మనకు వేరుశనగను కూడా విత్తుకుంటూ ఉంటారు. సో వేరుశనగను విత్తుకునేటప్పుడు మనము 48 గంటల లోపు మనకు డైక్లోజలామ్ అనే ఒక మందు ఉంటుంది, కలుపు మందు, అది 12.4 గ్రాములు 1 ఎకరానికి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే 1 నెల వరకు కూడా మనకు ఎటువంటి కలుపు రావడానికి అవకాశం ఉండదు. ఆ తర్వాత మొలిచిన కలుపు కొంత ఉన్నప్పుడు పిచికారీ చేసుకునేందుకు ఫ్యూజిఫ్లెక్స్ అనే ఒక మందు ఉంది, అదైతే 400 ml. లేదా ప్రాపక్విజాఫాప్ ప్లస్ ఇమాజిథపైర్ అనే మందు ఉంది, అదైతే కనుక 800 ml పిచికారీ చేసుకొని కూడా మనం వేరుశనగలో మొలిచిన కలుపును నివారించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము ఎప్పుడైనా సరే ఈ కలుపు మందుల పిచికారీలో ముఖ్యమైన అంశం ఏంటంటే మనకు కలుపు ఏ దశలో ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా సరే కలుపు లేతగా 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు మనం కలుపు మందులు ఉపయోగించి యాజమాన్యం చేపట్టినప్పుడు దాని పనితనం ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ముఖ్యమైన అంశము పత్తి లాంటి పంటల్లో అంతర కృషి చేసుకొని కూడా మనకు కలుపు యాజమాన్యం చేపట్టినట్లయితే కేవలం కలుపు మందుల మీద ఆధారపడకుండా వీలైనంత వరకు కూడా ఇలా మనము సమగ్ర యాజమాన్యం చేపడితే కనుక ఈ వానాకాలం పంటల్లో దిగుబడులు అనేది నష్టపోకుండా ఉంటామన్నమాట.